మనం రిథమ్ వైటల్లో మొదటిసారి లాగిన్ అయినప్పుడు కనిపించే ఆన్బోర్డింగ్ స్క్రీన్ మరియు నింపాల్సిన వివరాలను చూద్దాం. అందులో స్టెప్ కౌంట్కు అనుమతులు ఇవ్వాలి. ఇది హోమ్ స్క్రీన్. సరే, ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ను స్కిప్ చేయకుండా చూడమని నేను సిఫార్సు చేస్తాను. ఎందుకంటే మీరు మీ లైబ్రరీ రూటీన్స్ మరియు వీక్లీ ప్లాన్ను ఎలా కస్టమ్గా సృష్టించాలో అర్థం చేసుకుంటారు. ఇది అందించే వివిధ ఎంపికలు ఏమిటో కూడా తెలుసుకుంటారు. లైబ్రరీ ఎక్సర్సైజ్ను జోడించండి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక స్టెప్పర్ ఫారం మరియు ఇందులో వివిధ ఎంపికలు ఉన్నాయి. లైబ్రరీ అనేది మాడ్యూల్ లేదా టెంప్లేట్ లాంటిది. దీన్ని మీరు అనేక రొటీన్లలో ఉపయోగించవచ్చు. మీ దగ్గర కస్టమ్ లైబ్రరీ ఎంట్రీ ఉంటే మీరు దాన్ని ఉపయోగించవచ్చు. దాన్ని ప్రతిసారి రొటీన్లో జోడించేటప్పుడు మళ్ళీ మళ్ళీ సృష్టించాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ మనకు లైబ్రరీ కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ వీడియో, ఆడియో, టైమర్. యూట్యూబ్ అనేది మీరు యూట్యూబ్ లింక్ ఇవ్వడమే. వీడియో లేదా ఆడియో ఫైల్ అంటే అవి లోకల్గా స్టోర్ చేయబడి ఉంటాయి. మీరు ఆ ఫైల్ ఎక్కడుందో దాని పాత్ను సూచిస్తారు. టైమర్ అనేది మీరు ఎక్సర్సైజ్ తెలుసుకుని ఆ ఎక్సర్సైజ్ను నిర్దిష్ట సమయం పాటు చేయాలనుకుంటే, స్టెప్పులు లేదా రిప్స్ కంటే సమయాన్ని ఆధారంగా చేయాలనుకుంటే ఉపయోగించవచ్చు. మీరు సమయాన్ని ఆధారంగా చేయాలనుకుంటే, ఉదాహరణకు రన్నింగ్ లాంటిది మీరు 10 నిమిషాలకి సెట్ చేస్తారు. సైక్లింగ్ వంటి వాటికి మీరు టైమర్ యాక్సెస్ ఉపయోగించవచ్చు. ఏ ఎక్సర్సైజ్కైనా ఇది వర్తిస్తుంది. పుషప్స్ మీరు టైమర్ ఎక్సర్సైజ్ ఉపయోగించవచ్చు, లేదా మీరు ఆ పుషప్ ఎక్సర్సైజ్ను 10 సార్లు చేయడం మంచిదని అనిపిస్తే అప్పుడు మీరు యూట్యూబ్ వీడియో లేదా ఆడియోను ఉపయోగించవచ్చు. నేను ఈ ఫారం ఫిల్లింగ్ ద్వారా వెళ్ళిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకే మనం టైటిల్ ఇవ్వాలి. ఉదాహరణకి రన్నింగ్ అని పెట్టేద్దాం. సరే, డిస్క్రిప్షన్ అనేది ఐచ్ఛికం. ఇది ప్రధానంగా కోచ్ స్టూడెంట్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో కోచ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో సూచనలతో డిస్క్రిప్షన్లో నింపుతారు. తద్వారా స్టూడెంట్ రొటీన్ చేస్తుండగా అది ప్లే అవుతుంది. ఇన్స్ట్రక్టర్ కూడా ఐచ్ఛికమే. మీరు దీన్ని కార్డియో బిగినర్గా లోకల్ యూస్ కోసం సెట్ చేయవచ్చు. మీరు ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ పారామీటర్లు ఎక్కువగా ఉపయోగపడతాయి కోచ్లకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డేటాబేస్, ఎక్కువ లైబ్రరీలు ఉంటాయి మరియు వివిధ విద్యార్థుల కోసం క్యూరేట్ చేయబడతాయి. మీరు కేటగిరీ, డిఫికల్టీ ఆధారంగా కూడా వేరు చేయవచ్చు. ఇలాంటి అన్ని విషయాలు, అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం నేను ఇవి స్కిప్ చేస్తున్నాను. అందుకే నేను ఒక యూట్యూబ్ ఎక్సర్సైజ్ను అందుకోసం ఎంచుకున్నాను. మీరు చేయవలసింది యూట్యూబ్ ఓపెన్ చేయవచ్చు. మీకెంతో ఇష్టమైన మరియు మీకు బాగా నచ్చిన రకరకాల ఎక్సర్సైజ్ వీడియోల కోసం మీరు నేరుగా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి అక్కడున్న అనేక ఆప్షన్ల నుండి మీకు కావలసిన వాటిని సులభంగా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు అనుకుందాం, బహుశా నేను డంబెల్ ఓవర్ హెడ్ ప్రెస్ చేయాలనుకుంటున్నాను. మీరు లింక్ను కాపీ చేసి రిథమ్ వైటల్కు వెళ్ళి అక్కడ పేస్ట్ చేయాలి. సరే, ఎంత సమయం కోసం అంటే ఈ వ్యవధిని మీరు నింపవచ్చు. ప్రతి రిప్కి ఎంత సమయం పడుతుందో దీని ప్రకారం ఇది 4 సెకండ్లు. కాబట్టి మీరు నేరుగా 4 సెకండ్లు అని నింపవచ్చు. సరే,
మరియు మన దగ్గర మీడియా సెగ్మెంట్ ఆప్షన్ ఉంది. ఇది ఐచ్ఛికం. అంటే మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోను ట్రిమ్ చేయాలనుకుంటే అది యూట్యూబ్ వీడియో అయినా, లోకల్ వీడియో అయినా ఈ ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు దాని ప్రారంభం మరియు ముగింపు. ఉదాహరణకి మీరు వీడియో ప్రారంభంలో టైటిల్స్ లేదా పరిచయం ఉండొచ్చు. మీరు వాటిని స్కిప్ చేసి మీరు ప్లే చేయాలనుకునే భాగాన్ని ఉదాహరణకి 10 సెకండ్ల తర్వాత మొదలు పెట్టాలనుకుంటే అలా చేయవచ్చు. అలాగే మీరు 10 సెకండ్ల ముందు ముగించాలనుకుంటే కూడా చేయవచ్చు. మీరిక్కడ పేర్కొనవచ్చు. సరే, తదుకుడి. అంటే నేను దీనికి ముందుగా రన్నింగ్ యూట్యూబ్ అని పేరు పెట్టాను. కానీ ఇప్పుడు నేను పేరు మార్చబోతున్నాను. ఓవర్ హెడ్ ప్రెస్. సరే, తర్వాత మీరు లైబ్రరీని సృష్టించాలి. ఇప్పుడు లైబ్రరీ తయారైంది. లైబ్రరీ ఇలా తయారైన తర్వాత మీరు ఎంతమంది లైబ్రరీ ఎంట్రీలు కావాలంటే అంత సృష్టించవచ్చు. ఇవన్నీ లోకల్గా సేవ్ అవుతాయి. అన్ని లైబ్రరీలు తయారయిన తర్వాత మీరు క్రియేట్ రొటీన్కి వెళ్ళవచ్చు. సరే, క్రియేట్ రొటీన్లో మీరు చెబుతాడు సోమవారం వ్యాయామం. సరే, ఇక్కడ కూడా ప్రతి రొటీన్కు ఇదే ఆప్షన్లు ఉన్నాయి. అంటే ఒక రొటీన్ అనేది అనేక వ్యాయామాలు లేదా లైబ్రరీ ఎంట్రీలతో కూడి ఉంటుంది. ప్రతి 2 వ్యాయామాల మధ్య మీరు ఇక్కడ సెటప్ చేయగలిగే విశ్రాంతి సమయం ఉంటుంది. సాధారణంగా ఇది 30 సెకండ్లు డిఫాల్ట్గా ఉంటుంది. అదెలా ఉంచుదాం? మరియు మీకు ఉంది. ఇక్కడ మీరు అనేక వ్యాయామాలను జోడించవచ్చు. మొదటి వ్యాయామాన్ని జోడితాను. మనం లైబ్రరీ నుండి జోడించాము. మా వద్ద లైబ్రరీ ఎంట్రీల పూర్తి జాబితా కూడా ఉంది. ఇది మనం జోడించినదే. ఊహించండి. జోడించింది. సరే, ఇక్కడ కూడా మళ్ళీ వేరు ఆప్షన్లను అడుగుతుంది. ఈ ప్రత్యేక వ్యాయామం కోసం మీరు ఎన్ని సెట్లు చేయాలనుకుంటున్నారు అన్నది. ఊహించండి, 3 సెట్లు. ప్రతి సెట్లో ఎన్ని రిపిటేషన్లు చేయాలనుకుంటున్నారు? 5. ఊహించుకున్నాం. మీరు రిపిటేషన్ల మధ్య విశ్రాంతి కావాలనుకుంటే సాధారణంగా అవసరం ఉండదు. అయితే అది చాలా కష్టమైన వ్యాయామం అయితే, ఒక్క వ్యాయామమే చాలా కష్టంగా ఉంటే మీరు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. మధ్యలో కొంత విశ్రాంతిని మరియు అడ్వాన్స్డ్ ఆప్షన్లను జోడించండి. లైబ్రరీ ఎంట్రీలో చెప్పినట్లుగా మనకు ప్రారంభం మరియు ముగింపు సమయం వాయిస్ ఆప్షన్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు వదిలేసి క్రియేట్ చేయవచ్చు. అందువల్ల ఇదొక ఎంట్రీని సృష్టించింది. ఇంకొక దాన్ని జోడించండి. మీరు లైబ్రరీ నుండి ఎంచుకోవచ్చు లేదా ఇక్కడే మీ వ్యాయామాన్ని సృష్టించవచ్చు. అయితే ఒక టైమర్ వ్యాయామాన్ని సృష్టిద్దాం. రన్నింగ్. సరే, ఇది 2 నిమిషాల పాటు చేద్దాం. సాధారణంగా మనం 10 నిమిషాలు 15 నిమిషాలు అంటాం. అలా డెమో కోసం నేను కూడా 2 నిమిషాలు పెడుతున్నాను. మనకు ఒక ఆప్షన్ ఉంది ఇవ్వడానికి. ఒక వీడియో ఎంట్రీ లేదా యూట్యూబ్ ఎంట్రీ లేదా లైబ్రరీ ఎంట్రీని జోడించడానికి. ఈ 3 ఆప్షన్లలో ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు. అప్పుడు అది మీరు ఎలా చేయాలో ఒక ప్రివ్యూని ఇస్తుంది. ఇది ప్రధానంగా ఉపయోగపడేది కోచ్లు రన్నింగ్లో ఎలా చేయాలో సూచించడానికి. ఇక్కడ జోడించడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి అది ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఎవరైనా జోడించాలనుకుంటే వారు ఎప్పుడైనా రన్నింగ్ లాంటి వాటిని జోడించవచ్చు. ట్రెడ్మిల్. అందుకే నేను ట్రెడ్మిల్ను జోడించాను. సాధారణంగా ఇది రన్నింగ్ కాబట్టి ఒకటే సరిపోతుంది. మరియు క్రియేట్ చేయండి. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి. అలాగే మీరు ఎంతైనా ఎక్కువగా జోడించవచ్చు. మీరు రివ్యూనిచ్చును ప్రెస్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూసిన తర్వాత మీరు రూటీన్ను సేవ్ చేయవచ్చు. ఇలా రూటీన్ క్రియేట్ అయింది. లైబ్రరీల మాదిరిగా మీరు అనేక రూటీన్లు కలిగి ఉండవచ్చు. సాధారణంగా ప్రజలు ప్రతి వారం వేరువేరు రొటీన్లు లేదా ప్రత్యామ్నాయ రొటీన్లు రోజుకోటి చొప్పున ప్లాన్ చేస్తారు.
అందుకే మన దగ్గర వీక్లీ ప్లాన్ అన్నీ. మీరిక్కడ క్లిక్ చేస్తే ఏదైనా పేరు పెట్టవచ్చు. ఉదాహరణకి క్లే ప్లాన్ అని పెట్టచ్చు. మీరిక్కడ వర్కౌట్‌కి వెళ్తే దీన్ని సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే అనేక ఎంట్రీలు కనిపిస్తాయి. ఇవన్నీ ముందే తయారైన రొటీన్‌లు. ఇది మనం జోడించినదే. అందువల్ల నేనిప్పుడే జోడించిన దాన్ని సోమవారం రొటీన్‌కి జోడిస్తున్నాను. మంగళవారం మీరు ఇంకొక రొటీన్ జోడించవచ్చు. ఇదే విధంగా మనమిక్కడ చాలా సులభంగా రకరకాల విభిన్నమైన రొటీన్‌లను మనకు కావలసినట్లుగా కాన్ఫిగర్ చేయవచ్చు. శనివారం రోజున చేసే వర్కౌట్‌లో మళ్ళీ సోమవారం రొటీన్ పెడతలేనా? సరే. ఆదివారం విశ్రాంతి రోజు. దాన్ని సేవ్ చేద్దాం. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు ప్రీమియం సభ్యత్వాన్ని కలిగి లేనట్లయితే, ఈ వీక్లీ ప్లాన్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో ఎంట్రీలను జోడించే అవకాశం మీకుండదు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇది అప్‌గ్రేడ్ చేయమని అడుగుతోంది. అందుకే నేను లాగిన్ అవుతున్నాను. వీక్‌లో కేవలం 3 రోజులకు మాత్రమే మీరు ఫిల్ చేయగలరు. నా అకౌంట్ ఇప్పటికే ప్రీమియం కాబట్టి బాగుంది. అందుకే అది ఆమోదించింది. ఒక్కసారి నేను దాన్ని సేవ్ చేసిన తర్వాత వీక్లీ ప్లాన్ క్రియేట్ అయింది. సరే, అభినందనలు. మీ కోడ్ ఇప్పుడు షెడ్యూల్ అనింది. ఈరోజు వర్కౌట్ చూడటానికి హోమ్స్‌కెళ్ళండి. ఇది ఏ ఫీచర్లు సపోర్ట్ చేస్తాయో వివరాలిస్తుంది. మనకు అనలిటిక్స్, బహుభాషా సపోర్ట్, స్టెప్స్ ట్రాకింగ్, వెయిట్ ట్రాకింగ్, రొటీన్ అనలిటిక్స్, క్యాలెండర్ వ్యూ, మీరు నోట్స్ పెట్టుకునే అవకాశం అన్నీ ఉన్నాయి. సరే, ఈ అన్ని ఫీచర్లు ప్రీమియం ఆఫ్లైన్ యూజర్కి అందుబాటులో ఉన్నాయి. ఇది వన్ టైం పేమెంట్ మాత్రమే. చాలా ఆర్థికంగా ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మీరు చెయ్యాల్సింది ఒక్కసారి మాత్రమే. ఇక్కడ చూడండి, మనకు ఈరోజు వర్కౌట్ అనే ఫీల్డ్ ఉంది. ఇందులో వీక్లీ ప్లాన్లో ఈ రోజు కోసం ఏది కాన్ఫిగర్ చేయబడిందో చూపిస్తుంది. మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో స్టార్ట్ వర్కౌట్ నొక్కాలి. మీ ప్రస్తుత స్థితి ఏమిటో వంటి వివరాలు ఇవ్వవచ్చు మరియు రూటీన్ను ప్రారంభించండి. ఇప్పుడు నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. అంటే ఈ ఎక్సర్సైజ్ను నేను స్కిప్ చేస్తున్నాను. అంటే ఇది ప్లే అవుతుంది బేసిక్గా. 3 సెట్లలో 5 రిప్స్. మీరు పై కుడి మూలలో చూస్తే ఎన్ని రిప్స్ ఉన్నాయో కనిపిస్తుంది. ప్రతి సెట్ని ఒక ఎక్సర్సైజ్లా పరిగణిస్తారు. మనం కాన్ఫిగర్ చేసిన ప్రకారం ప్రతి 2 ఎక్సర్సైజుల మధ్య 30 సెకండ్ల విశ్రాంతి సమయం ఉంది. అదే ఇక్కడ చూపిస్తోంది. అయితే విశ్రాంతిని కొనసాగిద్దాం. మళ్ళీ ఇది రెండో సెట్లో మొదటి రిప్. సరే, ఇది ప్లే అవుతుంది, కానీ ఇప్పుడు ఆ సెట్ను నేను స్కిప్ చేస్తున్నాను. చివరి సెట్ను కూడా నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు 3 సెట్లు పూర్తయ్యాయి. డెమో కోసం విశ్రాంతిని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. మనం మీకోసం ప్రత్యేకంగా 2 నిమిషాల పాటు సాగే ఒక టైమర్ ఎక్సర్సైజ్ను కూడా ఇక్కడ సిద్ధం చేసి సృష్టించాము. ఈ టైమర్ సరిగ్గా 2 నిమిషాల పాటు మీకు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ సులభంగా ఫాలో అవ్వవచ్చు. అలాగే మీ వద్ద ఉన్న ట్రెడ్మిల్ను కూడా ఆ 2 నిమిషాల పాటు క్రమం తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. సరే, దీన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. అది పూర్తయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ అడుగుతుంది. ఇది ముఖ్యంగా కోచ్ స్టూడెంట్ మోడల్‌కి చాలా ముఖ్యమైనది. మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు లేదా ఫీడ్‌బ్యాక్ సమర్పించవచ్చు. సరే, ఇప్పుడు రొటీన్ ఇలా పూర్తయింది. మీరు రొటీన్‌లను కాన్ఫిగర్ చేసి వారపు ప్లాన్‌ను సృష్టించిన తర్వాత అంతే. మీకు కావాలంటే 1 నెల, 2 నెలలు ఇలా ఉపయోగించవచ్చు. మీకు ఏదైనా మార్పు కావాలంటే ఎప్పుడైనా చేయవచ్చు. సరే,
లేదా మీరు కొత్త వారపు ప్లాన్ సృష్టించాలనుకుంటే ఎప్పుడైనా కొత్త వారపు ప్లాన్ సృష్టించి దాన్ని ట్రాక్ చేయవచ్చు. మనం వారపు ప్లాన్లకు కూడా అనలిటిక్స్ కలిగి ఉన్నాము. కాబట్టి ప్రతి వారపు ప్లాన్‌లో మీరు ఎలా పురోగమిస్తున్నారు అనేది ట్రాక్ చేయవచ్చు. దాన్ని వచ్చే ట్యుటోరియల్స్‌లో వివరంగా చెప్పబోతున్నాము.